ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్. నమ శివాయ. ఈరోజు మనం తులారాశికి సంబంధించిన అమ్మాయిల మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ శరీర ఆకృతికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, వాళ్ళ ఆరోగ్యం, ఆదాయం, అదృష్టం, గుణగణాలు, ఇలా అన్నిటికి సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే అమ్మాయిలను తులారాశికి సంబంధించిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే వాళ్ళ దాంపత్య జీవితం ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం. గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం, ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. సాధారణంగా చిత్త 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదములు, విశాఖ 1-2-3 పాదముల్లో జన్మించిన వారు తులారాశికి చెందిన వాళ్ళుగా చెబుతాము. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రములో తులారాశి 7వది. తులారాశి వాళ్ళు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. తులారాశి వాళ్ళు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వాళ్ళు స్త్రీలు ఎప్పుడూ నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. తులారాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో కూడా నేర్పులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వాళ్ళు అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయమానంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు. తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. అలాగే తులారాశి వాళ్ళు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య, ఉద్యోగం, వృత్తికి సంబంధించినవి, వ్యాపార, అలాగే అన్నిట్లోనూ వీళ్ళు రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. తులారాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. తులారాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. చిన్న ముక్కుంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని సున్నితంగానే న్యాయంగానే ఆలోచించి తీర్పు చెప్తారు. ఎవరైనా తగువలాట పడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు. తులారాశి వాళ్ళు సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం అనేది ఉంటుంది. జీవితంలో వీళ్ళు ఎంతో బాధ కలిగి ఉన్నా కూడా అది బయటకు కనిపించకుండా భేదాభిప్రాయాలని పక్కన పెట్టి ముక్కుసూటిగా మాట్లాడతారు. సో వైరి వర్గం ఒక్కటి కానంత వరకు వీరికి ఏ ఇబ్బందులు ఉండవు. తులారాశి వారు స్వంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. అంతర్యామిని గ్రహించే ప్రయత్నం చేయకుండా స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనటంలో విఫలమవుతారు. ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాలలో ఉన్న వారికి సంబంధించి వీళ్ళు ఎక్కువగా విలాసాలకు పోకుండా జాగ్రత్త పడతారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది. సో ఈ తులారాశి వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని కావాలి అని దానికి సంబంధించి అధికంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. పడమర, దక్షిణ దిగ్గులు వీళ్ళకు బాగా లాభిస్తాయి. తులారాశి వారికి ఉన్న మరొక గుణం ఏంటంటే పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు. బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశి వారికి కొనసాగుతాయి. కూతురు మాత్రం అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది. ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశిలో ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిత్వ సామర్థ్యాన్ని ఎప్పటికెప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరికి
పోవని చెప్పాలి. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. తులారాశికి విదేశీయానం కూడా లభించే అవకాశం ఉంటుంది, అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు. తులారాశిలో ఉన్న వారికి మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. తులారాశి వారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష కూడా ఉంటుంది. అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా ఆ కోపం పోతుంది. తులారాశి వారిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడినట్లు మళ్ళీ మాట్లాడరు, గంట తర్వాత ఆ మాటని మార్చేస్తూ ఉంటారు. మాట మీద నిలబడే తత్వం వీళ్ళకి అస్సలు ఉండదు. తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తూ ఉంటారు. అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదని చెప్పాలి. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా కాకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం అని చెప్పాలి. తులారాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలుంటాయి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు తులారాశి వారికి లలితా సహస్రనామం చదవటం వల్ల కూడా అత్యుత్తమైన ఫలితాలు వచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్పబడింది. తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం వల్ల శుక్రవారం అన్ని విధాల వీళ్ళకి కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను అందుకుంటారు. తులారాశి వాళ్ళకి నీల రంగు బాగా కలిసి వస్తుంది. అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవడం వల్ల ఎల్లవేళలా వీళ్ళకి మంచి జరుగుతుంది. తులారాశి వాళ్ళు శుక్ర మౌఢ్యమి కాలంగా చెప్పబడింది. సో ఆ కాలంలో జాగ్రత్త వహించడం మంచిది. ప్రజాబలం, సన్నిహిత వర్గం, అండదండలు, సంఘంలో మంచి పేరు ఉంటాయి. దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ వీళ్ళకు బాగా మేలు చేస్తుంది. మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ విద్య వీరికి బాగా అక్కరకు వస్తుంది. తులారాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలున్నా స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. చిత్తా నక్షత్రంలో పుట్టిన వారికి మంచి నేత్రాలను కలిగి ఉంటారు. అంటే మంచి కళ్ళు వీళ్ళకి అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. వీరికి చిత్ర విచిత్రమైన వస్తు సేకరణ యందు ఆసక్తి అధికంగా ఉంటుంది. ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి గురవుతారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు. అలాగే ఈ చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు మధ్య ఎక్కువగా భోగ భాగ్యాలు అనుభవించే అవకాశం ఉంటుంది. ఇక శరీరం ఆరోగ్య విషయానికి వస్తే అందరిలో కలుపుకుపోయే తత్వం ఉంటుంది. 10 మందిలో కలవిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. శరీరానికి సంబంధించి అందచందాల మీద, శరీర అవయవాల మీద ఈ మహిళలు ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. అంటే ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి అని కోరుకుంటూ పరితపిస్తూ వాటికి సంబంధించే చేస్తూ ఉంటారు. ఆర్థిక స్థితి విషయానికి వస్తే వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణం పోస్తారని చెప్పాలి. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాని ఇవ్వటమే కాకుండా ఆర్థిక సాయాన్ని సైతం వీరు చేస్తూ ఉంటారు. ఆదాయం, అదృష్టం విషయానికి వస్తే ఈ రాశికి ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు. అంటే చిల్లర వ్యాపారాలు అంటే పానీపూరి బండి కానీ, మిర్చి బజ్జీలు కానీ, ఇలాంటి చిన్న చిన్న పూల బండులు కానీ ఇలాంటి వాటిల్లో బాగా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రేమ విషయానికి వస్తే తులారాశి వారిని ప్రేమించేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వారి విశాల భావాలే. వీళ్ళ శరీర ఆకృతి కూడా అందరినీ ఆకర్షిస్తుంది. ప్రతి ఒక్క అబ్బాయి వీళ్ళ చుట్టూ తిరుగుతారు, మాట్లాడతారు. వీళ్ళని ఎలాగైనా ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ అమ్మాయిలని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు. అయితే సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. వీళ్ళ హృదయంలో చోటు సంపాదించుకునేందుకు ప్రతి ఒక్క అబ్బాయి కూడా పిచ్చి కుక్కలాగా తిరుగుతూ ఉంటారు. ఇక వ్యాపారం విషయానికి వస్తే వీళ్ళు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లభిస్తుంది. తాతల నాటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి వీళ్ళు బాగా కృషి చేస్తూ ఉంటారు.
ఇక గుణగణాల విషయానికి వస్తే వీరి జీవిత గమనాన్ని బట్టే వీరి స్వభావం అంచనా వేయొచ్చు. వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతూ ఉంటుంది. పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తూ ఉంటారు. దాంపత్య జీవితానికి వస్తే తులారాశికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ప్రేమ వివాహమే చేసుకుంటారు. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. వీళ్ళ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక విద్యా విషయానికి వస్తే తులారాశికి చెందిన వాళ్ళు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలలను వీళ్ళు నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. ఇక గృహం కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావం కలిగి ఉంటారు. దీనివల్ల వారి నుంచి వీళ్లకు అవసరమైన మద్దతు లభిస్తుంది. ఇల్లాలు అంటే వీరికి ఇష్టం. ఆమె చెప్పిన మాటను జవదాటరు. కొన్ని సందర్భాల్లో ఇది సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇక తులారాశి వాళ్ళల్లో ప్రధాన బలహీనత చపలత సిద్ధ మనస్తత్వం. అంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఇప్పుడు మాట్లాడింది కొంచెం తర్వాత మర్చిపోయే అవకాశం ఉంటుంది. మరి మీ రాశి వీళ్ళు ఎక్కువగా సందిగ్ధంలో కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు. సో వీళ్ళు పోట్లాటకు సంబంధించి పెద్ద పెద్ద సమస్యలు ఎప్పుడు చూడు ఏదో ఒక గొడవలో ఇరుక్కుంటూనే ఉంటారు. అందరిలో కలుపుకుపోయే తత్వం ఉంటుంది. 10 మందిలో కలవిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని మంచి చెడులను వీళ్ళు బేరీజ్ వేసుకుంటూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో కూడా వీళ్ళు శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వచ్చినా కూడా వీళ్ళకి పెద్ద సమస్యగా దారి తీస్తుంది. సో వీళ్ళు బాల్యంలోనే కొన్ని జబ్బులను వెంటాడి తెచ్చుకుంటారు. కానీ వీళ్ళు శ్రద్ధ ఎక్కువగా పెట్టడం వల్ల అవన్నీ పెద్దగా పనిచేయవు. ఇది తులారాశిలో ఉన్న మహిళలకు సంబంధించిన గుణగణాలు. మరి ఒకవేళ మీ రాశి తులారాశి అయితే ఇప్పుడు నేను చెప్పినవి ఎంతవరకు నిజం అనుకుంటున్నారో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తులారాశికి సంబంధించిన మహిళలు కానీ లేదా మీ అమ్మ వాళ్ళు కానీ లేకపోతే మీ చెల్లెలో అక్కనో మహిళలు అమ్మాయిలు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఏ రాశి గురించి చెప్పాలని అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. శుభమస్తు.